అందరికీ నమస్కారం. నా పేరు భారతి. మీరు చూస్తున్నారు పన్నీర్ గ్రీన్ పీస్ కర్రీ. దీనికి కావాల్సిన పదార్థాలు పన్నీర్, గ్రీన్ పీస్, 2 ఉల్లిపాయలు, 1 పచ్చిమిర్చి, అలాగే 2 టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ మరియు కారం, మసాలా పౌడర్. ముందుగా మనం పన్నీర్ కర్రీ రెడీ చేసుకోవడానికి ఒక పన్నీర్ని తీసుకొని పెనం మీద కొంచెం ఆయిల్ వేసి పన్నీర్ స్లైస్లా వస్తుంది కదా మనకి, ఒక ముక్కలాగా దాన్ని కొంచెం ఇటు అటు కొంచెం ఫ్రై చేయండి. లేదంటే మనం అది కట్ చేసినప్పుడు పౌడర్లా అయిపోద్ది, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తుంటాం కదా, అందుకని దాన్ని కొంచెం దోరగా వేయించి ముక్కలు కట్ చేసుకోండి. ఇప్పుడు అదే పెనంలో స్పూన్నర వరకు ఆయిల్ వేసి తీసుకుందాం. మనం తీసుకున్న 2 ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, పచ్చిమిర్చి ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకొని దానిలో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా వేయించుకోండి. సాల్ట్ వేస్తే బేగా వేగిపోయి అవి కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత అందులో ఇప్పుడు మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి వేసుకొని పచ్చివాసన అల్లం వాసన పోయినంత వరకు బాగా వేయించండి. లేదంటే అది కొంచెం స్మెల్ వస్తుంటే తినబుద్ధి కొంచెం అల్లం స్మెల్ వస్తుంది. వెల్లుల్లి చాలామంది వెల్లుల్లి స్మెల్ ఇష్టపడరు కదా, తినడానికి ఇష్టపడరు, అందుకని కొంచెం అది బాగా ఉల్లిపాయలతో పాటు బాగా వేయించండి. ఇప్పుడు అవి 2 బాగా బాగా వేయిన తర్వాత అందులో ఇప్పుడు మనం తీసుకున్న టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని టమాటాలు కూడా బాగా మగ్గే వరకు వేయించండి. అవి బాగా మగ్గిన తర్వాత మనం తీసుకున్న గ్రీన్ పీస్ ఉన్నాయి కదా, వాటిని నానబెట్టడం ఎందుకంటే అవి చాలా బేగా వేగిపోతాయి, వెంటనే ఉడికిపోతాయి కూడా. ఎందుకంటే వాటిని డైరెక్ట్గా మనం కడిగేసి వేసుకోవచ్చు. కొంచెం మగ్గిన తర్వాత చూడండి నూనెలో బాగా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు అందులో మనం నేనైతే టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. మీరు మీ టేస్ట్ మసాలా పౌడర్ వేసుకొని మనం కారం మసాలా వేసిన వెంటనే డైరెక్ట్గా వాటర్ వేయకూడదు, కొంచెం మగ్గాలి, లేదంటే మనకి గ్యాస్ లాగా కడుపులో మంట ఇలా వస్తుంటాయి. అలాగే చూసుకొని అందులో సాల్ట్ కూడా వేసుకోండి. అది కొంచెం బాగా మగ్గిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు అది బాగా కలుపుకొని ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని దాని మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కొన్ని నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఇప్పుడు బాగా మగ్గిన తర్వాత అందులో పన్నీర్ ముక్కలు, కొత్తిమీర కానీ పుదీనా కానీ ఏవైనా వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 to 3 minutes ఉంచుకుంటే గ్రేవీ రెడీ అయిపోతుంది. చూడండి మనకు ఉడికిన తర్వాత ఎలా ఉందో. ఇలా చేసుకుంటే మనం హోటల్ నుంచి తెచ్చుకోవసరం లేదు, అంత టేస్ట్గా వస్తుంది. చాలా సింపుల్ కూడా. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.